నువ్వొక పిచ్చి మొహానివే అక్షర. నా మొగుణ్ణి ఇక్కడే పెట్టుకొని వాడి కోసం ఊరంతా వెతికిస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా నా లెక్కేంటో? మా అత్తయ్య నాకు అండగా ఉన్నంత కాలం మీరు నన్నేవి చేయలేరు. ఏం జగదీశ్వరమ్మ, నీ కోడలి కడుపు పోయినందుకు నీ మాట పడిపోయినట్టుంది. ఈ ఇంటికి వారసుణ్ణి ఇచ్చేది నేనే, తెచ్చేది నేనే. ఎలాంటి పీడకలు వచ్చిందేంటి? గొంతు తడారిపోయింది. ఏంటత్తగారు, కంగారుగా నీళ్లు తాగొస్తున్నారా? నాతో పెట్టుకున్నారు, ఇప్పుడు బాటిల్ నీళ్లే. ముందు ముందు 7 చెరువుల నీళ్లు తాగిస్తా. ఏంటత్తయ్యా, నన్ను చూస్తే ఇది వరకు అసహ్యం వేసేది, ఇప్పుడేంటత్తయ్యా భయం వేస్తుందా? రేఖ, అనవసరంగా నా కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు అని. పీక పిసికి డ్రైనేజ్ లో పడేస్తా, జాగ్రత్త. మాటలు కాదత్తయ్యా, చేతలు. చేతలు కావాలి. ఇలాంటి బెదిరింపులు భూమి పుట్టిన దగ్గర నుంచి బెదిరిస్తూనే ఉన్నావు. ఏమైనా చేయగలిగావా? నేను చూడు, మీ కోడలికి నా చేతికి మట్ట అంటకుండా కడుపు ఎలా తీస్తానో. అదే గనక జరిగితే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఒట్టొట్టి బెదిరింపులతో బోర్ కొట్టిస్తున్నావత్తయ్యా. అదే కాని జరిగితే అన్న డౌట్ నీకు అవసరమే లేదత్తయ్యా. పుట్టబోయే నీ మనవరాలికి భూమి మీద పడకుండానే పైన బర్త్ కన్ఫర్మ్ చేసేశా. వాగవే, వాగు. నీ నోటికొచ్చినట్టు వాగు. నీ బెదిరింపులకి భయపడేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. మొహాన నీళ్లు జల్లి శాపం పెట్టినంత మాత్రాన అది జరిగిపోవడానికి నువ్వేమైనా పైనుంచి కింద కూడిపడ్డావా? పైనుంచి ఊడిపడలేదత్తయ్యా. మిమ్మల్ని నాశనం చేయడానికి పైనుంచి ఊడిపడాలా ఏంటి? పెద్ద మీరేదో పైనుంచి ఊడిపడ్డట్టు. వెళ్ళండి, మీ కోడలికి నీళ్లంటే భయం పెట్టా. ఆ నీళ్లే మీ కొంప ముంచుతాయి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. శుభరాత్రి.
నమస్తే భయ్యా. ఏంటి ఇలా వచ్చావు? చెడిపోయిన బండి రోడ్డు మీద ఉంటాను, షెడ్ లో ఉంటాను భయ్యా. తొక్కలో వేదాంతం పక్కన పెట్టి విషయం ఏంటో చెప్పు. నేను ఇంక వెళ్ళొచ్చా భయ్యా? వెళ్ళొచ్చు, నేను చెప్పినప్పుడు. అదే ఎప్పుడు చెప్తారు? నాకు తోచినప్పుడు. ఎప్పుడు తోస్తుంది భయ్యా? ఏంట్రా మాటకి మాటలు వేస్తుంది, ఏంటి సంగతి? భయ్యా నాకు అవతల చాలా పనులు ఉన్నాయి భయ్యా. అదే ఒరిస్సాలు. రే ఒక నిమిషం ఆగు. మాట మాట్లాడితే ఒరిస్సా ఒరిస్సా అంటున్నావు. ఒరిస్సా ఏమన్నా అమెరికా అనుకుంటున్నావు ఏంట్రా? తిత్తి తీస్తా, వెళ్ళేదో ఒక మూల సెట్లు. అవుతానులేండి. అసలు నేను వచ్చిన విషయం చెప్పలేదు. ఏంట్రా? మీ అన్నయ్య గారి వర్షం నాకేం నచ్చట్లా. అన్నయ్య ఏం చేశాడు? రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తున్నాడు. అర్థమయ్యేటట్టు ఏడు, ఏదో కంపారిజన్ వద్దు. వస్తున్నాను భయ్యా, ఆ విషయానికి వస్తున్నా. నిన్నేమని తెలుసు భయ్యా? నా ఆదిలక్ష్మిని మీ అన్నయ్య లాగి పెట్టుకుంటాడు భయ్యా. అంతేనా? తప్పు కదా భయ్యా? సొంత పిల్లల్ని కుట్టాడు ఏంటి భయ్యా? కొడితే నీకేమైందిరా? నాకేమైంది? ఏం కావాలా? కానీ నాకు డౌట్ భయ్యా. రేయ్ నస పెట్టకుండా అదేంటో ఏడు. ఏముంది భయ్యా, మనిషి పుట్టాక ప్రతి ఓడికి వచ్చేదే నాకు వచ్చింది. అసలు ఆదిలక్ష్మి అదే ఆ రేఖమ్మ, ఆవిడ భర్త మీ అన్న ఏమో అని నా డౌట్. ఏమంటారా? వీడిని ఇలాగే వదిలేస్తే అక్షరోదయం దగ్గర కూడా వాగేటట్టున్నాడు. వెంటనే వీడి నోరు మోయించాలి. ఏంది భయ్యా, నువ్వు కూడా ఆలోచిస్తున్నట్టున్నావు? మీకు డౌట్ వచ్చింది కదా, ఏమంటారా? నోరు ముయ్యమంటాను. అంటే నోటితో నోరు మూసారనమాట. మొన్న బై ఎలక్షన్ లో ఓటేస్తే ఇలాగే 3 నోట్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు నోటితో నోరు మోస్తున్నారు. పెద్దింట్లో గొడవలు ఇలాగే ఉంటాయని ఇప్పుడే తెలిసింది భయ్యా. భయ్యా భయ్యా ఏంటి భయ్యా వెళ్ళిపోయావా? పోన్లే, వెయ్యి వచ్చిందిగా. అవును, ఇదే విషయాన్ని రేఖమ్మ గారు కూడా చెప్తే ఇంకో 1000 వస్తుందేమోగా. ఒకసారి ట్రై చేస్తే పోలా. ఏయ్, లే లే. ఏయ్, ఆపు ఆపు ఆపు. ఏంటి? ఏంట్రా, ఏంటి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలమ్మా, అందుకని అన్నాను. నాతో పర్సనల్ ఏంట్రా దొంగ మొహోడా? నేను దొంగ కాదమ్మా, ఏదో పట్టుకోవడం కోసం లారీ. ఏయ్, ఆపు. నీ జీవిత చరిత్ర వినడానికి ఇక్కడ ఎవరు లేరు. వెళ్ళ. అంతంత మాటలు ఎందుకు లేదు తల్లే, చెప్పానుగా పర్సనల్ గా మాట్లాడాలని. చెప్పు. అమ్మా నేను ప్రశ్న సూటిగా అడుగుతాను, నువ్వు సామాన్ సూటిగా చెప్పాలా. అడుగు. నీ ముగుడు ఎవరు తల్లే? చెప్పమ్మా, నీ ముగుడు ఎవరు? ఏం చేస్తాడు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా పోయాడా? నాతో చెప్తే మీ ఆయన ఎక్కడున్నాడు ఎదిగి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసిన పోతా. నేను ఈ బాధ పడలేకపోతున్నాడమ్మా, అందుకే. చెప్తే నిజంగానే తెస్తావా? బలేదు అడివే, ఎక్కడున్నాడు చెప్పు. మనం బండెక్కి గేరు మార్చామంటే నువ్వు బండి ఎక్కనక్కర్లేదు, గేరు మార్చక్కర్లేదు. మరి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? కొంప తీసి నిన్న మీ చెంప మొగలు కొట్టినాయనా? ఆయనే. అమ్మని అమ్మ అనుకున్నా, నా కలిగిన అనుమానం నిజమే. మరి మీరేటి పని మనిషిలాగా? డీటెయిల్స్ అన్నీ నీకు అనవసరం. ఇప్పుడు నువ్వు దర్జాగా నీ దారిని నువ్వు వెళ్ళాలంటే చెప్పండి మేడం, నేను వెళ్తానికేగా ఏమైనా చేస్తాను. చెప్పండి. కార్తికేయ సారు నా మొగుడే అని అక్షర మేడంతో చెప్పు. చెప్తే ఏముందిరా నీ మొహం, 5,000 10,000 నీ చేతిలో పెట్టి పంపించేస్తుంది. అర్థం కాలా? ఇప్పుడు మీ అయినా వాళ్ళైనా ఒక్కడే. ఓహో, అర్థమైంది. ఈ విషయం ఆవిడ తెలీదు. తెలియకే నన్ను అనుకుంటుంది. తెలిస్తే నన్ను పంపించేసి మిమ్మల్ని తగులు కొడతాయి. ఇలా వెళ్ళి విషయం చెప్పేస్తా.
ఆ పంచే ఆయనే మా ఆయన అని గంట కొట్టి చెప్పు. గంట ఎందుకు మేడం, హారని మరి చెప్తాను. ఎలాగోలా చెప్పు వెళ్ళ. చెప్తే నన్ను తెలుసు కదమ్మా. చెప్పి చూడరా, నీకే తెలుస్తుంది. ఆ, అలాగే అమ్మా, ఉంటాను. నమస్తే. ఫినిష్. ఈ దెబ్బతో ఈ ఫ్యామిలీ మొత్తం మటాష్.